హాయ్ గైస్, ఇప్పుడు ఒక ఎల్లిపాయ చట్నీ చేయబోతున్నా. ఇది వైట్ రైస్లో, వేడి వైట్ రైస్లో, చపాతీలో తినొచ్చు అనమాట. ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, చింతపండు మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత ఏం చేద్దాం చూద్దాం. ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాను నేను. పెద్ద పెద్ద సైజ్ కట్ చేసుకుని ఎట్లయినా మిక్సీ పడతాం కదా. ఎల్లిపాయ వేసుకోండి. నేను ఒక చిన్న 2 గడ్డలు వేసుకున్నాను. ఎల్లిపాయ కొంచెం ఎక్కువనే కదా, ఎందుకంటే ఎల్లిపాయ చట్నీ కదా ఇది. తర్వాత చింతపండు 3 మిక్సీలో పట్టుకుందాం. స్టవ్లో కడాయి పెట్టుకుని కొంచెం నూనె పోసేసుకుందాం. నూనె వేడైపోయింది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఉంది కలిసి ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం బ్రౌన్ అయింది. మిక్సీలో పట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ, చింతపండు, ఎల్లిపాయ అది వేసుకొస్తాం. దీంట్లోనే కరివేపాకు వేసుకుందాం. ఎండిన మిరపకాయలు 2 నూనెలో వేస్తే అంతా పైన జిల్లుతుందని ఏం లేదండి. ఇప్పుడు కూడా వేయచ్చు. పచ్చివాసన పోయే వరకు మనం మిక్స్ చేస్తాము కదా ఉల్లిగడ్డ, ఎల్లిపాయ అంతా. కొంచెం పసుపు వేసుకోవాలి. ధనియాల పౌడర్ కొంచెం, కారం మీకు కావాల్సినంత. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసి తీసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ఉంది. చపాతీలో కూడా బాగుంటుంది, వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇట్లా మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. ఇంకా నూనె సపరేట్గా అవుతున్నప్పుడు ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. గ్లాస్ తీసుకొని పైన కొత్తిమీర వేసుకొని అంతే తినేయడమే. చాలా సింపుల్ అండి ఇది. మంచిగా టమాటా పిక్లాగా అనిపిస్తుంది కదండి. ఇంకా సైడ్ అంతా ఇంకా ఇది చూడండి, ఈ వేడికి ఇదంతా నూనె అంతా సైడ్కి వచ్చేస్తుందా. ఈ నూనె అంతా ఇట్లా వచ్చేటప్పుడు ఒక చిన్నగా గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. కొంచెం దోశ కూడా తినొచ్చండి. ఇది దోశ, ఇడ్లీకి ఇంకా బాగుంటుంది. దోశ, ఇడ్లీ, చపాతీ, వైట్ రైస్ 4 తినొచ్చు. ఇది ఒక్కటి ఉంటే అన్నీ తినొచ్చాయి అన్నమాట. దీనిపైన కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా అంతే అండి, అయిపోయింది. ఇంకా దించేసుకొని తినేయడమే. దోశ సన్నం చేస్తే ప్యాన్ తప్పుకుంటుందండి, అందుకనే నేను ఇప్పుడు లావ్ చేస్తున్నా. కొంచెం ప్యాన్ ప్రాబ్లం అది. దోశ రెడీ అయిపోయింది. చట్నీ వేసుకొని తిని చూద్దాం ఎట్లుందని. నిజంగా చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.